ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది సంవత్సరంలో చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోలకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం వాళ్ళకి కలిసి వస్తుందా లేకపోతే కలిసి రాదా, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, ఇవన్నీ కూడా మనకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరెవరో కాదు, ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది హీరోలది కదా, అందరు క్యూరియాసిటీగా ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి తెలుసుకోవాలనే ఆతురత ఎక్కువైపోయి ఉంటుంది. అందుకే మీకోసం నాగనాథ్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే సార్. ముందుగా మా హిట్ టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మరి ఈ విశ్వవసనామ సంవత్సరంలో ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఒక గ్రహణం ఏర్పడిందా అనే విధంగా కూడా ఇప్పుడు కొన్ని పరిణామాలు ఎదుర్కొంటున్నారు సార్. చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు. ముఖ్యంగా మన హీరోల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము. అందులో అందరు కూడా ఎంతో ఆతురతతోటి ఎదురు చూస్తున్న హీరో ఎవరో కాదు, అల్లు అర్జున్. మరి ఎందుకంటే అల్లు అర్జున్ చాలా పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఈ మధ్య. మనం కూడా చూసాం, పుష్ప 2 తగ్గేదేలే అనుకుంటూ వచ్చాడు, ఒక విలన్ క్యారెక్టర్లో వచ్చాడు. ఆ విలన్ క్యారెక్టర్లో వచ్చి కూడా అక్కడ మరి సినిమా రిలీజ్ అప్పుడు, బెనిఫిట్ షో అప్పుడు కూడా ఒక పరిణామం చోటు చేసుకుంది. అది అందరినీ కలిసివేసింది. తెలంగాణ యావత్ కావచ్చు, ఏపీలో కావచ్చు, అంతా కూడా ఏంటంటే ఒక మహిళ చనిపోయింది. ఒక మహిళ చనిపోవడం వల్ల మరి అది అల్లు అర్జున్కి పట్టిన గ్రహణమా తెలియదు, తన కర్మ ఫలితాలా తెలియదు, కానీ అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఆ విషయం పట్లే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ సంవత్సరము అల్లు అర్జున్ అంటే తన గ్రహస్థితి బాగలేదు, తనకు ఒక గ్రహణం అలుముకుంటుంది అనే రీతిలో ఇదైపోయినారు. అంటే ఏం జరుగుతుంది సార్ చిత్ర పరిశ్రమలో? మళ్ళీ కోలుకోగలడా అల్లు అర్జున్? ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళ నాన్న కూడా చెప్పాడు ఒక ప్రెస్ మీట్లో. ఏమని చెప్పారంటే, నా కొడుకు ఈ పరిస్థితుల నుంచి బయట పడలేకపోతున్నాడు, ఒక మూలన కూర్చొని బాధపడుతున్నాడు అని చెప్పారు. అంటే మానసికంగా ఏమన్నా దెబ్బతిని ఉంటాడా? నిజంగా ఆ పరిస్థితుల నుంచి ఇంకా బయట పడలేదా? పడే అవకాశం ఉందా? మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశం ఉందా సార్? తప్పకుండా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలతో. మీరు అడిగిన అల్లు అర్జున్ జాతకంలో హస్త నక్షత్రం, కన్యారాశి. ఓకే సార్. మీరు అడిగిన ప్రశ్నలో సారాంశం అంతా, ఒక వ్యక్తి తనను తాను ఎలా పరిచయం చేసుకుంటాడు ప్రపంచానికి, ప్రపంచంలో తను ఎలా గుర్తింపబడాలనుకుంటాడు, తనను ప్రపంచం అంతా ఎలా చూడాలి, ఎలా గుర్తించాలి, ఎలా గౌరవించాలి అనుకున్న దానికి ముఖ్యంగా ఈ నక్షత్రాధిపతి, హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు ఆధిపత్యం వహించినటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి అల్లు అర్జున్, ఈయన హారోస్కోప్లో ప్రధానమైనది అంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రహం బుధగ్రహం. బుధుడు మీనరాశిలో నీచలు ఉంటాడు ఇతనికి. ఓకే. సో కమ్యూనికేషన్ గ్రహము నీచలో ఉండడం పక్కన పెడితే, ఇతనికి రాహుకేతువులు మంచి అంటే మంచి బలమైన స్థానంలో ఉన్నాయి. గురువు యొక్క స్థానం కూడా మంచిగా ఉంది. శని స్థానం కూడా జాతకంలో మీరు శుక్రగ్రహాన్ని చూసినా, శని గ్రహాన్ని చూసినా, ఒక కుజుడు యొక్క స్థానము చంద్రలగ్నాత్ కన్యారాశిలో శనితోని కుజుడు కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ కాస్త ఈ యాంటీ సోషల్ ఐడెంటిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కన్యా రాశి అంటేనే డిస్ప్యూట్స్ మేడం. డిస్ప్యూట్స్, లిటిగేషన్స్, కోర్టు కచేరీలు, వివాదాలు, అనవసరమైన విషయాల్లో చేతులు పెట్టడం, చేతులు కాల్చుకోవడం, నిందలు మోయడం, చేయని తప్పుకు కూడా మనం బాధ్యత వహించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్ ఎస్పెషల్లీ ఇన్ కన్యా రాశిలో ఉంటాయి. ఎందుకంటే శని గ్రహము సోషల్ ఐడెంటిటీని ఇస్తుంది మేడం. ఈ సోషల్ ఐడెంటిటీ కదా ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సింది. కుజుడు ఏంటంటే మీలో ఉన్నటువంటి అగ్రెసివ్నెస్, మీలో ఒక ఆవేశం ఉంటుంది చూడండి, అగ్రెషన్, పోటీతత్వం, దేనికి తగ్గే లక్షణాలు ఉన్నటువంటి ఇలాంటి లక్షణాలు అన్నిటి కూడా కుజుడు అధిపతి. అయితే ఈయనకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ నేను చెప్పింది ఏంటి, బుధుడు. బుధుడు యొక్క నీచ స్థానం యొక్క ప్రభావం ఏంటంటే, మీరు ఒకటి చెప్పాలనుకుంటారు, ఒకటి చెప్తారు. అర్థమైందా? మీకు ఉన్నటువంటి ఒత్తిడిలో నిర్ణయ శక్తి ఉండదు. మీరు ఆ సందర్భాన్ని బట్టి మీరు ఒకటి ఆలోచిస్తారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే ఒక ఎన్విరాన్మెంట్ ప్రవోక్ చేసినటువంటి ఒక సందర్భం, అంటే ఒక సందర్భాన్ని మీరు అతని ముందు సృష్టించినప్పుడు ఆ సందర్భంలో మర్మం ఏంటి, దాని లోతుపాట్లు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేటువంటి సూక్ష్మ దృష్టి కంటే ఆ సందర్భంలో
తన యొక్క ప్రాధాన్యత అంటే తన ఈగో సాటిస్ఫాక్షన్కి సంబంధించిన విషయాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మిగతా విషయాలతో నాకు సంబంధం ఏంది అనేటువంటి డిస్కనెక్టివ్ బిహేవియర్ ఉంటుంది. అవును. సో ఇవే లక్షణాలు మీరు అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు, ప్రెస్ ముందు ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ని పక్కన కూర్చోబెట్టాడు కానీ ఫాదర్తో మాట్లాడుకోలేదు. అవును. రెండోది ఒకదానికొకటి రిలేటివ్గా లేనటువంటి సమాధానాలు చాలా సమాధానాలు చెప్పాడు. కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క లక్షణము ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మీరు అన్నారు చూడండి, ఏంటంటే ఒకడే ఇంట్లో కూర్చొని బాధపడుతున్నాడు, అవును. ఆ మహిళ ఎవరో చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో అంతకంటే ఎక్కువ బాధపడ్డాడు అని చెప్పారు. అవును. కానీ ప్రాక్టికల్లీ అక్కడ అట్లాంటిది ఏం అట్మాస్ఫియర్ కనపడలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ బాగా కవర్ చేసినట్టున్నాడు నాకు అనిపించింది తప్ప. ఓకే. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ కూడా చేసి సెలబ్రిటీస్ అందరినీ ఇంటికి పిలిచి సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు పర్సనల్గా. చూశారు కదా మీరు ఆ రోజు. అవును. సో మీకు ఒక ఆత్మ పరిశీలన చేసేవాళ్ళు జనరల్గా యాక్ట్ చేయరు మేడం. ఇప్పుడు చూడండి, అది అంత అసందర్భం. మీరు కూడా ఫిలిం ఇండస్ట్రీ గురించి అవగాహన ఉంది కాబట్టి ఎంత అసందర్భమైనటువంటి క్రియ చెప్పండి, అది ఒక పని. అది అంటే సెలబ్రిటీలు వచ్చి మరి ఇప్పుడు పరామర్శించాల్సిన మీకు అవసరం లేదు మీకు అక్కడ. నోబెల్ ప్రైజ్ రాలేదు, నేషనల్ ఆ. అవార్డు రాలేదు, ఉమ్. ఇంటర్నేషనల్ అవార్డు రాలేదు. Yes. ఈ అకేషన్ ఏంటి అక్కడ? ఉమ్. సో అల్లు అర్జున్ హారోస్కోప్లో ఉన్నది ఏంటి అంటే ఆయనకి మంచి అడాప్టబిలిటీ ఉంది మేడం. ఓకే. ఒక ఫిలిం యాక్టర్కి ఉండాల్సింది అడాప్టబిలిటీ. ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్లోకి ఉమ్. మీరు మొత్తం అది మీరు ఓన్ చేసుకునేటువంటి ఒక లక్షణం. Yes. యు ఆర్ అడాప్టింగ్ ద క్యారెక్టర్. ఉమ్. అడాప్టబిలిటీ ఇస్ హైయెస్ట్ స్ట్రెంత్ ఇన్ ద హారోస్కోప్. ఎందుకంటే దానికి రాహు మిథున రాశిలో ఉన్నాడు. ఓకే. చాలా మంది శుక్రుడిని కళలకు అధిపతి అని చెప్తారు, కానీ మిథున రాశిలో ఉన్నటువంటి రాహు సోషల్ ఐడెంటిటీ, ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ ఇచ్చేటువంటి గ్రహం రాహు. ఓకే. కేతు ఏం చేశారంటే మనకి పూర్వజన్మ సంస్కారాన్ని చెప్తాడు, అది ధను రాశిలో ఉన్నాడు. ఉమ్. సో ఇతనికి రాహు మిథున రాశిలో ఉంటే, మిథున రాశిలో ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఉమ్. వీళ్ళకి అల్టిమేట్ ప్యాషన్ డ్యాన్స్ ఉంటుంది మేడం. వీళ్ళు కళారంగంలో ఓకే. లేదా సింగింగ్, మ్యూజిక్ లేదా మంచి డ్యాన్స్, ఆహా. వీళ్ళు ఉన్న ఈ ఫీల్డ్లో మాత్రం వీళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు వీళ్ళు. ఉమ్. అండ్ ద సేమ్ టైం చూడండి, ఇతనికి మార్స్ తనలో ఉన్నటువంటి భావవేశాన్ని ఎక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, ఎక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడకూడదు అన్నట్టు విచక్షణ ఉంటుంది చూడండి. ఆ. శూన్యం అది. అవును. బుధుడు దేనికి అధిపతి అంటే మనకు ఉన్నటువంటి న్యూరో కమ్యూనికేషన్ సిస్టమ్కి బుధుడు అధిపతి. ఓకే. సో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దీనికి బై బర్త్ లక్ ఉంది. శుక్రుడు ఉమ్. కుంభరాశిలో ఉన్నాడు, ఉమ్. పరమిత్ర స్థానం అది. ఉమ్. మంచి కళా చాతుర్యం లేదా కళారంగానికి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా ఓకే. దిట్ట. ఏదైనా నేర్చుకోగలడు, ఉమ్. కొత్త విషయాలు నేర్చుకోగలడు, కొత్త ఆలోచనలు. ముఖ్యంగా పుష్ప క్యారెక్టర్ చేయడమే ఒక పెద్ద అడ్వెంచర్ అది. అవును. అది దానికంటే ముందు ఇంకొక ప్రముఖ హీరోలు ఇద్దరికి వెళ్తే కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తేనే ఈ దగ్గరకు వచ్చింది అది. అవును. అవునా కదా? అలాంటిది దాంట్లో అది చూడండి, ఆ క్యారెక్టర్లో తనను తాను ఊహించుకునేవాడు. అదే లౌకిక ప్రపంచంలో తను ఎలా ఉండాలి, లౌకిక ప్రపంచంలో మనం ఏ సందర్భంలో మనం దూకుడుగా ఉండాలి, ఏ సందర్భంలో ఉండకూడదు. ఉమ్. ఇప్పుడు ఎన్నో విమర్శలు వాళ్ళ కుటుంబం మీద వచ్చినప్పుడు అప్పుడెప్పుడు కూడా తను ఎటువంటి విమర్శ చేయడం కానీ, ముందుగా విమర్శకు ప్రతి విమర్శ చేయడం కానీ ఎక్కడ కూడా ఇనిషియేట్ చేయలేదు. అవును. సో ఈయన ప్రవర్తన, ఈయన మంచితనం మనసులో ఉన్నా కానీ ఈ సామాజిక సోషల్ బిహేవియర్ అనేది ఈయనకి ఎప్పటికీ ప్రాబ్లం ఇప్పుడు. అల్లు అర్జున్ పర్సనాలిటీ, అతను ఎంత గొప్ప యాక్టర్ అయినా కానీ అవును. when it comes to behavior, communication and understanding the situation is always an amateur. అంటే అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాడు సార్, అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంటే అంటే అది చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవాలా? అంటే చూడ్డానికేమో అలాగే ఉంటారు. ఆయనకు అంటే పెట్టిన ఇప్పుడు పేరు ఆయన తక్కువ ఏజ్కి అనుకో. చూడండి మేడం, ఆయన ఏజ్కి షుడ్ బి మోర్ మెచ్యూర్డ్. అదే. ఇంకా 25 ఏళ్ళు, బిలో 25 ఇయర్స్ తన కాదు, ఏజ్కి, 40 తన ప్లస్. మెచ్యూరిటీకి, తన మాటలకి, తన బిహేవియర్ కి సంబంధం లేకుండా ఉంది. అదే మేడం, ఇప్పుడు ఆ. మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు, మీకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ వేరు మేడం. ఉమ్. బట్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ ద సోషలాజికల్లీ, ఫ్యామిలీ ఓరియంటేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఓకే. యువర్ ఎన్విరాన్మెంట్, వాట్ యు ఆర్ అబ్జర్వింగ్, వాట్ యు ఆర్ లెర్నింగ్, వాట్ యు ఆర్ రిఫ్లెక్టింగ్, ఓకే. దట్ ఈస్ యువర్ చాయిస్. ఉమ్. అది మీ చాయిస్ అయినప్పుడు అది మీరు దాని మీద ఫోకస్ చేయట్లేదు అంటే Okay. మీకు ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేనట్టే. ఒక రకంగా చెప్పాలంటే తనకి సోషల్ ఎన్విరాన్మెంట్, సోషల్ లైఫ్, సోషల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా తనకి ఇష్టం లేనటువంటిది. మేబీ హీ ఆల్వేస్ వాంట్స్ ఎ ఫ్యామిలీ ఓరియంటేషన్. ఉమ్. అంటే అలూఫ్, అంటే వీటన్నిటికి దూరంగా వెళ్ళి ఫ్యామిలీతో గడపాలి అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. ఉమ్. కారణం ఏంటంటే ఇలా సోషల్ లైఫ్లోకి, గ్యాదరింగ్లోకి వాటికి వెళ్తే తన బిహేవియర్ ఇట్లా బయటకు వస్తుంది. అంటే మరి You got my point? ఇప్పుడు ఇష్టం లేక కాదు, అవును. ఇది చేస్తే ఇలా అవుతుంది. కానీ చాలా ట్రోల్ అవుతుంది ఒక మాట మాత్రం. ఏంటి అంటే తను జైలుకి వెళ్ళి రావడం పట్ల కూడా చాలా మంది ఏమంటారంటే, ఒకవేళ ఎవరైనా పొలిటీషియన్ సపోర్టింగ్ ఉంటే మాత్రము పొలిటీషియన్లోకి వచ్చే అవకాశాలు ఉంది. ఇంకొకటి తన పొలిటీషియన్లో కూడా అంటే పొలిటికల్గా చాలా ఎదిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అసలు రాడు మేడం నాకు తెలిసి. అసలు ఈ సంవత్సరం అయితే అసలు
దరిదాపు రారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ యాక్టర్లకి అఫీషియల్గా కాకపోవచ్చు కానీ వాళ్ళకి అన్అఫీషియల్గా పర్సనల్గా అన్ని రకాల ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా వాళ్ళకంటూ కొంత ర్యాపో ఉంటుంది. ఉంటది ఉంటది ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు సెలబ్రిటీస్ అవును. కాబట్టి వాళ్ళకి ర్యాపో ఉంటుంది. ఉమ్, కానీ నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వాళ్ళు చేస్తే మాత్రం అది దాని ఏమంటారు అంటే నైట్ మేర్ అంటారు. అంటే నీ చేతులు నువ్వే కాల్చుకున్నట్టు. ఓకే పూర్తిగా బట్ మైనస్. ఏంటంటే పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసి ఒక పొలిటికల్ పార్టీకి ఇతను సానుభూతి పరుడు అన్నది వేరే ఐడెంటిటీ. ఓకే బట్ ఇఫ్ యు ఆర్ డైరెక్ట్లీ కమింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ లైక్ ఎన్టీ రామారావు గారు లాగానో, పవన్ కళ్యాణ్ గారు లాగానో, చిరంజీవి గారు లాగానో ప్రత్యక్షంగా పొలిటికల్ లైఫ్ లీడ్ చేసి ఉమ్, పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్లు నుంచొని అటువంటి అడ్వెంచర్ చేసేటువంటి జాతకం ఈ సంవత్సరంలో అయితే లేదు. అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో నాకు కొద్దిగా అంతో ఇంతో అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా సార్. ఈ పొలిటికల్గా రాజకీయానికి చిత్ర పరిశ్రమకు అసలు సంబంధమే లేదు. అలాంటిది చిత్ర పరిశ్రమలో కేవలం ప్రేక్షకులని ఆహ్లాదకరంగా అంటే వాళ్ళను ఒక ప్రశాంతతకు గురి చేయడానికే వాళ్ళు కష్టపడుతున్నది. అందులో ఒకటి చిత్ర పరిశ్రమ పూర్తిగా డిఫరెంట్ రాజకీయాలకు. అలాంటిది చిత్ర పరిశ్రమలోనే రాజకీయాలు నడిపిస్తున్నాడు అల్లు అర్జున్ అని అంటే అలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? ప్లస్ అవుతుందా అల్లు అర్జున్కి, అది మైనస్ కాబోతుందంటారా? మేడం ఎవరికైనా ఎన్విరాన్మెంటల్ యాంగర్ ఉంటుంది మేడం. అంటే తాత్కాలికంగా ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, మిమ్మల్ని తక్కువ చేసినా, ట్రోల్ చేసినా దానికి సంబంధించిన వ్యక్తుల మీద మీ యొక్క ప్రతిస్పందన ఉంటుందా లేదా? అలాంటి ప్రతిస్పందన అప్పుడు చూసామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అతను పొలిటికల్గా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అవన్నీ చేశాడు. వాళ్ళకి నిజంగా నాకు తెలిసి అల్లు అర్జున్కి అంత కన్సిస్టెంట్ థాట్ లేదు మేడం. ఒక ఆలోచన అంత దీర్ఘకాలంగా ఉంటుంది, కక్ష సాధింపు స్థాయి కాలంగా ఉంటుంది అన్నది మాత్రం నేను అనుకోవట్లేదు. ఇది కేవలం ఏంటంటే ఇతను ఒక ఐడెంటిటీ, ఒక పొలిటికల్ పార్టీకి ఐడెంటిటీ అవ్వగా మిగతాది వాళ్ళు చేస్తారు. ఎందుకంటే పొలిటీషియన్స్ చేసే పని అదే కదా, డిఫేమ్ చేయడము, ఎదుటి వాళ్ళని ఎదురుదాడి దిగడం, అవసరమైతే యాంటీ సోషల్ యాక్టివిటీలో కూడా దిగుతారు వాళ్ళు. అక్కడ బ్లేమ్ అయ్యేది ఎవరు ఉంటాడు? ఈయన ఉంటాడు. సో నాకు తెలిసి ఈయన ఒక రకంగా చెప్పాలంటే వయసు వచ్చినా కానీ మానసికంగా ఇతను చిన్నపిల్లడు వాళ్ళ లక్షణాలే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మీరు రాహుల్ గాంధీని కూడా చూడండి. రాహుల్ గాంధీ ఆయనని యూత్ కాంగ్రెస్ అంటారు, కానీ ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? ఆయన వయసుకు తగ్గ మానసిక పరిపక్వత లేదన్నది ప్రపంచం తెలిసిన విషయం అది. సో కొంతమంది జాతకాల్లో ఆ లక్షణాలు డిఫాల్ట్ ఉంటాయి మేడం. సో ఇతని వ్యక్తిగత జాతకాన్ని మనం విశ్లేషిస్తే నాకు తెలిసి ఇతను ఈజ్ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్. అంటే తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అది ఏంటి అన్నది కూడా ఆలోచించాడు. అంటే ఆర్గనైజ్డ్ కన్నింగ్ నేచర్, ప్లానింగ్, ఇట్లా డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ఇట్లా లేనివాడు. బట్ ఏంటంటే ఇవన్నీ ఎవరికి ఉంటాయి మీకు అంటే జనరల్గా చిన్నపిల్లలకు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కపట బుద్ధితో ఆయన సాధించింది ఏమీ లేదు. ఆయన ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేస్తే ఆ ప్రొవోకేటివ్ ఎన్విరాన్మెంట్లో బలైనటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. కొంతమంది అహంకారులు ప్రవోక్ చేసి నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు పెద్ద స్టార్, నీ అంత గొప్పవాడి ప్రపంచంలో లేడన్నటువంటి ప్రవోక్ చేసినప్పుడు చిన్నపిల్లలు అది యాక్సెప్ట్ చేసేసి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా ఆలోచించారు. ఆయన నేను 2-3 షోస్ కూడా చూశాను. అది అంత స్క్రిప్టెడ్ షోస్ లాగా ఉన్నాయి తప్ప న్యాచురల్గా స్పాంటేనియస్గా. ఇప్పుడు మీరు నాకు ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చారా, నేను మీకు కంటెంట్ ఇచ్చాను, వీఆర్ జస్ట్ అనలైజింగ్. అంత న్యాచురాలిటీ అతని షోస్లో కనపడలేదు. కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు అతను తన అభిప్రాయం చెప్పేటప్పుడు చిన్నపిల్లలకు తనే జోకులు వేసుకుని తనే నవ్వుకుంటాడు. చూసారా? మీరు ఎవరు జోక్ చేస్తే నవ్వడం కాదు, తనే అనుకుని తనే నవ్వుకుంటాడు. ఎదుటి వాళ్ళ మీద సెటైర్ వేసి కూడా తనే నవ్వుకుంటాడు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇతను ఒక స్కేప్ గోట్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఇతను కొంతమంది అహంకారుల మధ్యలో ఈయనకు లేని పర్సనల్ ఐడెంటిటీని వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఇతను ముందుకు తెస్తారు. కాబట్టి ఏమైపోయిందంటే వాళ్ళ రాజకీయ పరమైనటువంటి దృక్పథం అంతా కూడా అది ఈయన కతుక్కుంది గమ్ములాగా. సో నా దృష్టిలో అయితే ఇతనికి ఈ సంవత్సరం కూడా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే జన్మ రాశికి 2.5 years వీళ్ళకి ఇప్పుడు సప్తమ శని ఉంటుంది, కన్యా రాశి కాబట్టి. అంటే ఇతను దశమంలో గురువు కూడా ఉంటాడు. సో నాకు తెలిసి ఇతనికి ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఇంకోటి ఏదైనా మంచి అవార్డు కానీ లేకపోతే ఇంకేదైనా మంచి అప్లాజ్ ఉండేటువంటి ప్రొఫెషనల్ అప్లాజ్ ఉండేటువంటి అవకాశం కూడా బలంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.